వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఏపీటీఎస్సీ ఎస్జిటి వాళ్ళ యొక్క సిలబస్ సీట్కి సంబంధించి 2024-25 నోటిఫికేషన్కి సంబంధించి చూడండి, పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్ కదా, 4 మార్క్స్కి సంబంధించి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఫస్ట్, భారతదేశ విద్యా విధానం చూడండి, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి భారతదేశ విద్యా విధానంలో పూర్వ వేద కాలపు విద్యా విధానము, ఉత్తర వేద కాలపు విద్యా విధానము, మధ్యయుగ కాలం నాటి విద్యా విధానంకి సంబంధించి, అలాగే స్వతంత్రానికి పూర్వం విద్యా విధానంకి సంబంధించి వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టాగ్ కమిటీ, సార్జెంట్ కమిటీ, అలాగే స్వతంత్ర అనంతర విద్యా విధానానికి సంబంధించి మొదలియార్ కమిషన్, కొటారి కమిషన్, ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ, ఎన్పిఈ జాతీయ విద్యా విధానం 1986, పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సవరించిన కార్యాచరణ పథకం 1992. చూడండి, నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి కొంచెం మీరు కవర్ చేసుకోండి. ఉపాధ్యాయ సాధికారత యొక్క ఆవశ్యకత, అలాగే నెక్స్ట్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్ అన్నారు కదా, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, చూడండి, ప్రతి ఒక్కటి ఉంది టెక్స్ట్ బుక్లో, నేను చూసి రాశాను. ఉపాధ్యాయుల ప్రేరణ, అలాగే నెక్స్ట్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంస్థల వృత్తిపరమైన అభివృద్ధి, ఉపాధ్యాయ విద్యలో జాతీయ రాష్ట్రీయ సంస్థలు. ఓకే, పాఠశాలలో రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో విద్యాపరమైన భారతదేశంలో విద్యాపరమైన బంధనలు. సో అవి ప్రజాస్వామ్య విద్యలో సమానత్వం, విద్యలో నాణ్యత, న్యాయం, సమాన విద్యా అవకాశాలు, విద్యా అర్థశాస్త్రం అంటే ఎకనామిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు కదా, విద్యా అర్థశాస్త్రం టెక్స్ట్ బుక్లో ఉంది. మానవ మూలధనం, మానవ వనరుల అభివృద్ధి, విద్య, సాక్షర భారత మిషన్, జనాభా విద్య, లింగ సమానత్వం, మహిళల సమానత్వం మరియు సాధికారత, పట్టణీకరణ మరియు వలస, జీవన నైపుణ్యాలు, కౌమార విద్య, విలువల విద్య, విద్యలో నైతిక విలువలు, విద్యలో వృత్తిపరమైనటువంటి నీతి, ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య, సమ్మిళిత విద్యలో తరగతి గది నిర్వహణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో విద్య యొక్క పాత్ర, మరియు కొన్ని కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అపెప్, డిపెప్, సర్వశిక్ష అభియాన్. చూడండి, ఎలిమెంటరీ స్థాయి బాలికల విద్యా కార్యక్రమం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్, నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్. నెక్స్ట్ ప్రోత్సాహకాలు, సదుపాయాలకు సంబంధించి మిడ్ డే మీల్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కాలర్షిప్స్, అవార్డులు, సంక్షేమ హాస్టల్స్, రవాణా సదుపాయాలు, విద్యలో ప్రస్తుత ధోరణులకు సంబంధించి అంశాలు. అలాగే నెక్స్ట్ చూడండి, చట్టాలు హక్కులు, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, సమాచార విద్యా హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు. అలాగే నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005కు సంబంధించి దృక్పథం, మార్గదర్శక సూత్రాలు, అభ్యసనము, జ్ఞానం, బోధనాభ్యసన ప్రక్రియలు, అంచనాలు, క్రమబద్ధమైనటువంటి సంస్కరణలు. అలాగే ఎన్ఈపి 2020కి సంబంధించి మన విద్య పరంగా ఏమిచ్చారో దానికి సంబంధించి కాన్సెప్ట్ చూసుకోండి. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.